ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఉత్తరాంధ్ర వాసుల స్వప్నం సాకారం కాబోతుంది. ఇవాళ వారి కళ నెరవేరబోతుంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి రెడీ అయింది. మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం కాబోతుంది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేసింది. మన భోగాపురం ఎయిర్పోర్టు మన గర్వం పేరుతో వేడుకలు నిర్వహిస్తోంది సర్కార్. భోగాపురంలో పర్యటించబోతున్న ప్రధాని ఇవాళ ఉదయం 10:45 అక్కడ ఎయిర్పోర్టుకు చేరుకోబోతున్నారు. అక్కడ మోదీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి ఒకే కారులో ప్రయాణికుల టెర్మినల్ భవనానికి మోదీ, చంద్రబాబు వెళ్లబోతున్నారు. అక్కడ 200 మంది విద్యార్థుల కూచిపూడి నృత్యంతో ప్రధాని మోదీకి వారు స్వాగతం పలకబోతున్నారు. ఉదయం 11 గంటలకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను పరిశీలించబోతున్నారు మోదీ. ఆ తర్వాత ఓపెన్ టాప్ జీప్ లో బహిరంగ సభా వేదిక వద్దకు వెళ్లబోతున్నారు. ఇక 11:30 విమానాశ్రయ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి ప్రసంగిస్తారు ప్రధాని మోదీ. ఇక ఇవాళ గ్రాండ్ గా ప్రారంభం కాబోతున్న ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ నెల 17న అర్ధరాత్రి నుంచి పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులోకి రాబోతుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త వస్తువులతో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించారు. ఇది ఏపీకి గేట్వేగా మారబోతుంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 3 లక్షల మంది ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు జరిగాయి. ఇప్పటికే సభా స్థలానికి వచ్చేందుకు 5,000 బస్సులు, ఆహారం సిద్ధం చేశారు అధికారులు. 7,000 మంది పోలీసు సిబ్బంది, 30 మంది ఐపీఎస్ అధికారులతో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. భోగాపురం చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో నో ఫ్లైయింగ్ జోన్ ఆంక్షలు కూడా విధించారు. ఇక ఆక్టోపస్, గ్రే హౌండ్ స్థలాలను సైతం రంగంలోకి దింపారు. భారీగా ట్రాఫిక్ ఉండే అవకాశం ఉండడంతో వీలైనంత వరకు ఇవాళ సాధారణ ప్రయాణాలు రద్దు చేసుకోవాల్సిందిగా అధికారులు సూచించారు. ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేందుకు 1,400 మంది గిరిజన విద్యార్థులతో ధింసా నృత్యాన్ని ప్లాన్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇవాళ 11:30 అందరూ ఎదురు చూసే ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ప్రధాని మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేయబోతున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి. 10:45 ప్రధాని మోదీ అక్కడ ఎయిర్పోర్టుకు చేరుకోబోతున్నారు. అక్కడ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు ప్రధాని మోదీకి స్వాగతం పలకబోతున్నారు. అనంతరం ఒకే కారులో సీఎం చంద్రబాబు, అదేవిధంగా మోదీ అక్కడ స్థలానికి వెళ్లబోతున్నారు. అక్కడ పనులను పరిశీలిస్తారు మోదీ. అనంతరం 11:30 అక్కడ ప్రధాని మోదీ ఘనంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దాన్ని ప్రారంభిస్తారు, జాతికి అంకితం చేస్తారు. అనంతరం ప్రసంగించబోతున్నారు. అయితే ఈ ప్రసంగంలో ప్రధాని మోదీ ఏపీ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు, ఏ విధమైన కామెంట్స్ చేయబోతున్నారు అనేది కొంత ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే ఇప్పటికే అక్కడ భద్రతా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. మొత్తం 4 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే 3 లక్షల మంది ప్రజలు వచ్చే విధంగా పకడ్బందీగా ఏర్పాట్లు జరిగాయి. వారికి బస్సులు 5,000 ఏర్పాటు చేశారు. వచ్చిన వారికి ఆహారంతో పాటు అటు వసతి కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి అంతరాయం లేకుండా పోలీసులు పకడ్బందీగా పహారా కాస్తున్నారు. 5 కిలోమీటర్ల పరిధిలో నో ఫ్లైయింగ్ జోన్ కూడా ఆంక్షలు అమలు చేశారు. అలాగే సాధారణ ప్రయాణాలు కూడా వద్దు అని చెప్పేసి ఇప్పటికే అధికారులు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే 11:30 ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉత్తరాంధ్ర వాసుల కళ నెరవేరబోతోంది.